స్థానిక సర్పవరం జంక్షన్ లో గల విఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ లో వికాస సంస్థ సూచనల మేరకు వివిధ కంపెనీలు జాబ్ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ జీవి రమణ మాట్లాడుతూ తమ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. రమణీయపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ విఎస్ఎల్ డిగ్రీ కళాశాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ తమ బ్యాంకులో తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ రాఘవరావు అధ్యక్షతన జరిగిన ఈ జాబ్ మేళా కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పవన్ కుమార్, ఏ రాంబాబు, వి రాజా రమేష్, ఏ శివరామకృష్ణ అధ్యాపకులు పాల్గొన్నారు. 2.4 నుంచి 2.8 lakhs per annum ప్యాకేజ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి అండ్ బోనస్ కూడా ఉంటుంది అండ్ ప్రమోషన్స్ కూడా 2 to 3 yearsకి ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. మీరు బ్రాంచ్ మేనేజర్ వరకు వెళ్ళొచ్చు. ఓకేనా? ఇది ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్. మీరు ఐసిఐసి ఎంప్లాయీ, కాంట్రాక్ట్ బేసిస్ కానీ అట్లా కాదు, ఇది డైరెక్ట్ ఆన్ రోల్ జాబ్. Production BSc chemistry వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్ ఈస్ ఆన్ రోల్ పొజిషన్. 16 శాలరీ అకామిడేషన్ 2.18 నుంచి 24,000 BSc chemistry మెయిన్ ప్యాకేజ్. వికాస్ సంస్థ ఎంతోమంది వేలాది మంది విద్యార్థులందరూ కూడా జాబ్లు కల్పించే అవకాశం వాళ్ళు తీసుకున్నప్పటికీ చాలామందికి ఉపాధి కల్పించారు. అలా మొట్టమొదటిసారిగా మనకి బిఎస్సీ డిగ్రీ కళాశాల కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. మరి జాబ్ రావడం గొప్పే, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా మీ చేతిలో ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మన జాతక బాధ్యతంగా పనిచేస్తే అదేవిధంగా ఉన్నత స్థితిగరాలు మనం చేరే అవకాశం అంటే మనకు ఉన్న స్కిల్ అంతా కూడా ఉపయోగించి ఒక క్రమశిక్షణతో బాధ్యతతో పనిచేస్తే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా సభ్యులోకి వచ్చుకోండి. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది రావు కాబట్టి ఇటువంటి ప్రైవేట్ సంస్థలోనే జాబ్ సంపాదించడం వచ్చిందాన్ని నిలబెట్టుకోవడానికి కూడా చాలా గొప్ప విషయం అంటే. ఏంటంటే మన ఒక క్రమశిక్షణ విధంగా మరి వేళ చాలా మహిళలందరూ చాలామంది వచ్చారు. మరి అందరూ క్రమశిక్షణతో ఈ జాబ్ ఇచ్చిన అవకాశం సభ్యులకు వచ్చి మంచి ఒక డిసిప్లైన్గా అంటే ఇప్పుడు కూడా ప్రైవేట్ యాజమాన్యాన్ని ఇప్పుడు మనం సాటిస్ఫాక్ట్ చేయాలంటే మనం ఎంత కష్టపడి పని చేస్తే సాటిస్ఫాక్ట్ చేస్తాం. అంతే కష్టపడి పనిచేసి మనం అందరూ మంచి ఉన్న స్థాయికి ఎదిగి ఆర్థికంగా స్థిరత్వం పొందాల్సి సందర్భంగా కోరుకుంటూ మరోసారి